నమస్కారం అందరికి 7వ తారీఖు జూలై 2026 మంగళవారం నాటి పంచాంగ శోనమండి. శ్రీ పరభవన్ నామ సంవత్సరము ఉత్తరాయణము గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసము కృష్ణపక్షము. ఈ రోజు సూర్యోదయం వచ్చి తెల్లారుజామున 5:51 సూర్య అస్తమయం వచ్చి సాయంత్రం 5:50 ఈ రోజు తిథి సప్తమి తిథి మధ్యాహ్నం 1:20 వరకు ఉంటుంది. తర్వాత అష్టమి తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజు నక్షత్రం ఉత్తరాభరణ నక్షత్రం సాయంత్రం 4:09 వరకు ఉంటుంది. తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజు యోగం వచ్చి శోభన యోగము, కరణం వచ్చి భవకరణము. ఇక అశుభ సమయం గురించి తెలుసుకుందాము. ముందుగా దుర్ముహూర్తం ఈ రోజు ఉదయం 8:27 నుండి ఉదయం 9:19 వరకు ఉంటుంది. తర్వాత దుర్ముహూర్తం రాత్రి 11:15 నుండి రాత్రి 11:59 వరకు ఉంటుంది. వర్జ్యము తెల్లారుజామున 4:12 నుండి తెల్లారుజామున 5:46 వరకు ఉంటుంది. తర్వాత రాహుకాలం మధ్యాహ్నం 3:36 నుండి సాయంత్రం 5:13 వరకు ఉంటుంది. యమగండ కాలం ఉదయం 9:06 నుండి ఉదయం 10:43 వరకు ఉంటుంది. ఉలికాలం మధ్యాహ్నం 12:21 నుండి మధ్యాహ్నం 1:58 వరకు ఉంటుంది. ఈ రోజు శుభ సమయంలో బ్రాహ్మీ ముహూర్తం తెల్లారుజామున 4:15 నుండి తెల్లారుజామున 5:03 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 11:31 నుండి మధ్యాహ్నం 1:08 వరకు ఉంటుంది. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుందండి. ఇక ఈ రోజు శుభకార్యాలకి మంచిదేనా లేదండి అంటే వారం మంగళవారం కాబట్టి శుభకార్యాలకి అంత మంచిది కాదు. తర్వాత ఈ రోజు అష్టమి కూడా వస్తుంది. అష్టమి తిథి కూడా మధ్యాహ్నం 2 గంటల తర్వాత వస్తుంది కాబట్టి బాగలేదండి. ఈ రోజు శుభకార్యాలకి అంత మంచిది కాదు. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇంతటితో వీడియో సమాప్తం. ధన్యవాదాలు.